ఓకే. హలో. హాయ్ గైస్. వెల్కమ్ అందరికీ. సో గైస్ మరి చూసారు కదా మనం ఆల్రెడీ స్మార్ట్ వాచ్ అయితే మీకు అన్బాక్స్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ అన్బాక్స్ తర్వాత మనం కొన్ని రోజులు అయితే యూస్ చేసాం ఈ వాచ్ని. ఫైర్ బోల్ట్ విజన్ స్మార్ట్ వాచ్ గైస్. ఇది ఫైర్ బోల్ట్ విజన్ మోడల్. మనకైతే 4000 పడింది. ఇప్పుడైతే అమెజాన్లో 5000 ఉన్నట్టుంది. ఓకే, ఫైర్ బోల్ట్ కంపెనీ. సో ఇప్పుడు దీన్ని మనం రివ్యూ అయితే చేయబోతున్నాం. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది గైస్, చూడండి. ఓకే, సో మనకి ఫ్రంట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. సో చూసారు కదా, AMOLED డిస్ప్లే గైస్. ఇది ఆల్రెడీ మనం ఇవ్వండి ఇక్కడ చిన్న బేట్లా కనిపిస్తుంది చూసారా. ఆల్రెడీ మనం సైడ్ గోడకు అప్పుడు టచ్ అయిందన్నమాట. గోడకు దేనికో తగిలింది. ఇక్కడ బేట్లు కూడా రెండు పడ్డాయి. సో అంటే మనం ఇంత ముందెప్పుడు మనం నార్మల్ వాచ్లు ఎలాంటి వాచ్లు వాడకముందు మన చేతులు చాలాసార్లు తగులుతుంటాయి క్యాజువల్గానే. యాజ్ యూజువల్గా ఎప్పటికప్పుడు మామూలుగా తగులుతూనే ఉంటాయి కదా మన చేతులు. సో అలాగా తగిలిందనమాట. ఓకే, ఎనీవేస్ మరి అసలు దీని గురించి మీరు ఎప్పుడైనా స్మార్ట్ ఎలాంటి వాడినప్పుడు మట్టు మన చేతులు మట్టు ఎలాగా సైడ్ నడుస్తున్నప్పుడు ఏమైనా గోళ్ళు కానీ అవన్నీ తగలకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా. తగిలితే మట్టుగా స్క్రాచ్లు పడిపోవడాలు. ఓకేనా. చూడండి ఇక్కడ స్క్రాచ్లు పడిపోవడం. డిస్ప్లే కూడా ఇక్కడ ఒక బేట్ వచ్చింది ఇలాగా. ఇంకా మీకు ఇలా చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి ఉంటుంది బేట్. ఒకటి కనిపిస్తుందా లేదా మీకు? కనిపిస్తుంది చూసారా, రెండు మధ్యలో గీత. ఓకే, సో ఎనీవేస్ మరి గైస్ ఇప్పుడు మరి దీన్ని రివ్యూ అయితే చూడండి. సో మరి ఇవ్వండి, ఇది ఆన్ చేస్తే ఇప్పుడు మన స్క్రీన్ అయితే ఆన్ అయింది. సో వాచ్ ఫేస్ వచ్చేసరికి నేను ఇదైతే పెట్టాను గైస్. ఓకే, ఇంకా వాచ్ ఫేస్లు ఉన్నాయి, తిప్పితే మారుతుంది. మనకి లైటింగ్ వచ్చేసరికి చూడండి ఆఫ్ పెట్టాను. సో పూర్తిగా తగ్గించేస్తే ఇలా ఉన్నది. సో పూర్తిగా తగ్గించేస్తే మీకు ఇలా కనిపిస్తుంది కదా. పూర్తిగా తగ్గించాను. పూర్తిగా తగ్గించినా మనకు సరిపోద్ది. చూడండి దీంట్లో నిట్స్ కూడా చాలా ఎక్కువే అన్నమాట. బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో చూడండి గైస్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో మనం ఇప్పుడు వాచ్ ఫేసెస్ అయితే మారుద్దాం. ఓకే, సో ఇది తిప్పామనుకోండి ఆటోమేటిక్గా వాచ్ ఫేసెస్ మారుతాయి. సో చూడండి ఇదొకటి, ఏమండి ఇక్కడ ఇదొకటి మెషిన్ వాచ్లా ఉందా. కలర్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది అంటే. ఓకే, అందులో ఓకే ఆ లైట్ ఒకసారి ఆఫ్ చేసా. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఇదొక వాచ్ ఫేస్ ఉంది, ఇది ఒకటి ఉన్నది వాచ్ ఫేస్. సో ఇంకా ఇదొకటి ఇచ్చాడు. నెక్స్ట్ వన్ ఇదొకటి ఇచ్చాడు. ఏంటి అలారం వస్తుంది? సో ఓకే గైస్, అక్కడ చూసారు కదా. సో ఇదొక వాచ్ ఫేస్ అయితే ఉన్నది. సో చూడండి వాచ్ ఫేస్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా మనం ఇది ఇలా తిప్పితే ఇంకోటి మారుతుంది. చూడండి కదా, ఇది ఒకటి ఉన్నది వాచ్ ఫేస్. సో ఇకంటే ఇక్కడ గోడకి తగిలి చూసారా ఈ పైన స్క్రాచ్ ఎలా పడిందో. ఇది ఆల్రెడీ మీకు 20 days తర్వాత నేనైతే మీకు వీడియో అయితే చేస్తాను యూజ్ చేసామన్నమాట. సో ఇక ఇది ఒక వాచ్ ఫేస్. సో స్టెప్స్ ఇదొకటి. ఇక్కడ దీనికి ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్లో మన ఇమేజ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ టైంకి సంబంధించిన కొన్ని టైమ్స్, అలాగే ఇంకా ఫుడ్ స్టెప్స్ కొన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట మనకు కావాల్సినవి. ఓకే, సో ఇదిగోండి ఇది ఒక వాచ్ ఫేస్ ఉంది. ఇందులో మొత్తానికి మనకి ఫుడ్ స్టెప్స్, రన్నింగ్వి, హార్ట్వి, ఇవి BPM ఇవన్నీ కనిపిస్తున్నాయి చూసారా. సో టైం కనిపిస్తుంది, వెదర్ కూడా ఇక్కడ ఉన్నది. ఓకే, సో ఇదో ఇందులో కూడా ఈ వాచ్ ఫేస్లో కూడా కనిపిస్తుంది. ఓకే, ఇంతే మొత్తానికి వాచ్ ఫేసెస్ అయితే ఇవి. ఇది ఏంటంటే ఎక్స్ట్రాగా మనం డౌన్లోడ్ చేసుకుంది వేసి ఇది. సో ఇంకా ఉంటే డౌన్లోడ్ చేసుకోవడానికి. ఓకే, సో నెక్స్ట్ ఇందులో మీకు తెలియాల్సినవి ఇంకా మనకి ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చాయనుకోండి, ఇలాగా మనం జస్ట్ ఇలా పైకి స్క్రోల్ చేస్తే సో ఇక్కడ మనకి వాట్సాప్ మెసేజ్లు కానీ ఏమైనా వచ్చినవి, సో నోటిఫికేషన్స్ అన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. ఓకేనా. సో ఇలా ఓపెన్ చేస్తే హ్యాపీ బర్త్డే టు యూ సో ఇలా వచ్చాయి కదా నోటిఫికేషన్స్ అన్నీ ఇలా వస్తుంటాయి అన్నమాట మనకి. సో పైనుంచి కిందకి
స్క్రోల్ డౌన్ చేస్తే సో ఇక్కడ చూసారు కదా గైస్, ఇక్కడ మనకి సైలెంట్, ఇది సైలెంట్ బ్లూటూత్. అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్రైట్నెస్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చూస్తున్నారు కదా. ఓకే, డిక్రీజ్ పెడితే బెస్ట్ అనుకుంటా. ఓకే, ఎలా ఉంచుదామా. ఓకే, సో అలాగే ఇది వచ్చేసరికి స్క్రీన్ లైట్ గైస్, ఇది టార్చ్ మాట నైట్ టైము డిస్ప్లే మీకు ఒకసారి చూడండి, ఇది ఫ్లాష్ ఆపుదాం. సో నైట్ టైం కొంచెం లైటింగ్ ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట, టార్చ్ కింద యూజ్ అవుతుంది. పూర్తిగా డార్క్లో ఉన్నప్పుడు దీని లైటింగ్ బాగానే ఉంటుంది, సరిపోద్ది, చాలా ఎక్కువగానే వస్తుంది అన్నమాట. ఓకే, సో అలాగే ఇంకా మనకి ఇక్కడ వెదర్ ఇచ్చారు, వెదర్ రిపోర్ట్ కూడా చూసుకోవచ్చు. వెదర్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇంకా మీరు చూడాలి అంటే దీంట్లో సో ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, మనం ఈ బటన్ ప్రెస్ చేస్తే సో ఇక్కడ స్టెప్స్, ఫోన్ కాలు, మెజరు, ఓకే, ఇంకా స్లీపు, SpO2, మెజర్ బీపీ, ఎక్సర్సైజ్ రికార్డు, బ్రీతింగ్, వెదర్, షట్టర్ మన కెమెరా అన్నమాట, ప్లేయర్, మ్యూజిక్ ప్లేయరు, అలారం, స్టాప్ క్లాక్, ఇంకా టైమరు, పీరియడ్, క్యాలిక్యులేటరు, ఫ్లాష్ లైటు, QR కోడ్, అదర్స్. ఈ అదర్స్లోకి వెళ్తే డిస్ప్లే, ఆటో స్లీపు, మెనూ స్టైలు, ఓకే, ఇవన్నీ మనం సెర్చ్ చేసుకోవచ్చు అన్నమాట. బ్రైట్నెస్, డయల్ స్విచ్ అంటే ఇది వస్తుంది. ఓకే, అంటే మనం మామూలుగా ఇలా మార్చుకోవడానికి అంతే ఇవి ఇంటర్ఫేస్. సో ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళి ఇప్పుడు సైడ్కి వెళ్దాం. ఫస్ట్ నుంచి ఒకటి చూపిస్తాను చూడండి. ఈ స్టెప్స్లోకి వెళ్ళారనుకోండి, మనకి ఎన్ని స్టెప్స్ వేసామో ఇవన్నీ బాగానే వర్క్ అవుతుంది, పర్వాలేదు, కొంచెం దగ్గర యాక్యురేట్లోనే వస్తుంది, కొంచెం చిన్న డిఫరెన్స్. అలాగే ఫోన్ కాల్లోకి వచ్చేసరికి గైస్ మీకు ఇక్కడ డయల్ ప్యాడ్ అయితే ఉంటుంది. సో మనం మామూలుగా ఎవరికైనా డయల్ అయితే చేయొచ్చు. ఓకేనా, దీని గురించి చూద్దాం. అలాగే స్పీకర్ కూడా ఉన్నది గైస్, దీనికి సౌండ్ కూడా ఇక్కడ నుంచి వస్తుంటుంది, సైడ్ సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నది. ఒకసారి ఏదైనా నెంబర్గా డయల్ చేసి చూద్దాం. 198కి కాల్ చేస్తున్నాను. సో వాయిస్ కూడా వినండి. సో ఓకే గైస్, డయల్ అయితే చేశాను. సో కాకపోతే ఏమైందంటే మనం ఇదే ఫోన్ నుంచి రికార్డ్ చేస్తున్నాం కదా, అదైతే పాస్ అయిపోయింది అన్నమాట. ఓకే, సో మీకు వేరే మ్యూజిక్ ప్లేయర్ అయితే వినిపించి చూపిస్తాను. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రీసెంట్ కాల్స్ కూడా మనం చూసుకోవచ్చు. సో చూడండి, రీసెంట్ కాల్ లిస్ట్ కనిపిస్తుంది, మనం చేసినవి కనిపిస్తే కానీ అటు సైడ్ నుంచి వచ్చిన ఏవి కనబడవు. ఓన్లీ రీసెంట్ మనం డైలీ ఏవైతే చేస్తామో అవి మాత్రమే కనిపిస్తున్నాయి రీసెంట్స్లో నుంచి. ఇంకోటి వచ్చేసరికి కాంటాక్ట్ అని చూసారా, ఈ కాంటాక్ట్లో మన ఫోన్లో ఉన్న మొత్తం అన్నీ కనబడట్లేదు. ఈ కాంటాక్ట్లు ఏవైతే ఉన్నాయో మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ అంతా రావట్లేదు మనకి. ఒక 8 ఫేవరెట్ కాంటాక్ట్స్ యాడ్ చేసుకోమంటున్నాడు అనమాట. ఆ 8 ఫేవరెట్ కాంటాక్ట్స్ మాత్రమే వస్తున్నాయి. ఓకే, సో నెక్స్ట్ మనకి మెజర్, ఇక్కడ హార్ట్ రేట్ ఒకసారి ఇది నేను చూడండి, మనం చేతికి అయితే పెట్టలేదు కదా, సో మనం ఎలాగే ఉంచాము, ఇలాగ ఉంచి ఇప్పుడు టచ్ చేద్దాము. ఓకే, సో చూడండి, చూసారా యాక్యురేట్గా మీరు చేతికైతే పెట్టుకోమని చెప్తుంది మనకి. సో ప్లీజ్ వేర్ గుడ్ అండ్ ట్రై అగైన్. సో నీట్గా పెట్టుకొని ట్రై చేయమంటుంది. చూడండి, మామూలుగా ట్రై చేస్తుంటే చూడండి, కొన్ని అయితే ఆటోమేటిక్ చెప్పేస్తుంటాయి అనుకుంటాను. చూడండి రాట్లేదు చూసారా. సో మనం హ్యాండ్స్కి పెట్టి చేస్తే అప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది అన్నమాట. చూడండి, ఇలా గురించి సపోజ్ ఇప్పుడు కొడుతున్నాను, చూసారా, ఇప్పుడు మాత్రం మనకి చూపిస్తుంది. ఓకే, మొత్తానికైతే ఇక్కడ వరకు క్యాలిక్యులేట్ చేసుకున్నట్టుంది. ఓకే, మొత్తానికి ఏదో 76 ఏదో చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇంకా దీంట్లో స్లీప్ మోడ్ ఒకటి ఉంది గైస్. ఓకే, ఇంకా మెజర్ ఇది అయిపోయింది కదా. సో ఇది ఇప్పుడు మనకి మన ఆక్సిజన్ అనమాట. ఆక్సిజన్ కూడా మనకి దగ్గర పర్వాలేదు, యాక్యురేట్గానే చూపిస్తుంది. సో సపోజ్ ఇది కూడా ట్రై చేద్దాం. చూడండి, ఇలా కొట్టిన వెంటనే
ఒకవేళ వేర్ చేయలేదు అనుకో ఖచ్చితంగా ఇలాగ పెట్టుకోమని చూపిస్తుంది. ఓకే, సో మనం పెట్టుకొని స్టార్ట్ చేస్తే సో ఇప్పుడు వర్క్ అవుతుంది అనమాట. చూడండి, నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, మొత్తానికి 98 అయితే చూపిస్తుంది గైస్. ఆక్సిజన్ సంబంధించి 99. ఇది మళ్ళీ 97కి వచ్చిందా? ఓకే, మొత్తానికి ఇలా చూపిస్తుంటుంది. 97, 98, 98, 99 ఇలా వస్తుంటుంది. సో ఇందులో ఇంకా మనకి ఎక్సర్సైజ్ సంబంధించిన మీరు ఏం చేసుకోవచ్చు. ఫ్రీ ట్రైనింగ్ ఉంది, అలాగే రోలింగ్ మెషిన్ ఉంది, ఇండోర్ సైక్లింగ్, ఇంకా మీరు కావాలంటే ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అంట. చూడండి, వాటర్ స్పోర్ట్స్, ట్రైనింగ్, డ్యాన్స్, ఇందులో చాలా ఉన్నాయి. బాల్ స్పోర్ట్స్, వింటర్ స్పోర్ట్స్, ఓకేనా. సో అదర్ స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఇంకా ఉన్నాయి మాట. ఇందులో ఆధార్ కొడితే ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి, ఆటో రేసింగ్, ఇవన్నీ ఓకేనా. సో చాలా ఉన్నాయి రేసింగ్ మోడ్స్ అయితే. సో బ్రీతింగ్, మీరు అలాగే బ్రీతింగ్ ఇది కూడా మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఇక్కడ స్టార్ట్ చేస్తే మీకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ పీల్చమని చెప్తాను, వదిలిమని. ఒకసారి ఇక్కడ కొట్టానుకోండి, చూడండి, ఫోకస్ ఆన్, అది అలాగా ఎలా రిలీజ్ అయినప్పుడు వదిలేదు, ఎలాగ అన్నప్పుడు మనం అలా గాలి పీలుస్తూ ఉండాలి, మళ్ళీ అలా గాలి రిలీజ్ చేస్తూ ఉండాలన్నమాట. మళ్ళీ అక్కడి నుంచి గాలి అలా పీలుస్తూ ఉండాలి, అది అలా వచ్చినంత వరకు. మళ్ళీ అలా కిందకి వెళ్తున్నప్పుడు గాలి రిలీజ్ చేస్తూ ఉండాలన్నమాట. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇది. అది వస్తున్నప్పుడల్లా అలా గాలి పీలుస్తూనే ఉండాలి, వెళ్తున్నప్పుడు అలా మెల్లిగా అది వెళ్ళినంత వరకు అలా వదులుతూనే ఉండాలి. ఇంకనా అది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇవి బాగానే ఉంది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా. అలాగే ఇప్పుడు ప్లేయర్ చూడండి. సో ప్లేయర్లోకి వచ్చేసరికి మనకి లోకల్ మ్యూజిక్ కొడతాను, ఫోన్ మ్యూజిక్ కొడుతుంటే ఆ ఫోన్ మనకి పాజ్ అయిపోతుంది. సో చూద్దాం ఇప్పుడు సౌండ్ చూడండి గైస్, దీంట్లో ఉన్న సౌండ్, ఇక్కడ సౌండ్ కూడా మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి, మీకు సౌండ్ వినబడుతుందా? సో దీంట్లోంచి వస్తుంది కదా వాల్యూమ్ అయితే చూస్తున్నారు కదా. సో వాల్యూమ్ కూడా బాగానే వస్తుంది, ఫోన్ వాల్యూమ్ కూడా అయినప్పుడు సౌండ్స్ అయితే బాగానే వస్తున్నాయి గైస్, ఓకేనా. అలాగే అలారం ఇంకా చాలా ఉన్నాయి, స్టాప్ క్లాక్, ఇవన్నీ కూడా క్యాలిక్యులేటర్, ఓకేనా. మీరు అవసరమైనప్పుడు ఎమర్జెన్సీ కింద కూడా మన క్యాలిక్యులేటర్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట, ఎమర్జెన్సీ అప్పుడు మీకు, ఓకే. సో క్యాలిక్యులేటర్ కూడా పెట్టాడు, ఇంకా ఫ్లాష్ లైట్, క్యూఆర్ కోడ్, ఓకే. ఇవన్నీ ఒకటైతే. సో ఇప్పుడు ఇంకా మనకి తెలుసుకోవాల్సినవి ఏంటున్నాయంటే చూడండి. సో ఇంకోటి వచ్చేసరికి గైస్, ఇప్పుడు మనకి ఇలాగా స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడు దీనికి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉన్నది. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉండడం వల్ల మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూసారా ఏవైతే ఉన్నాయో ఇలా క్లియర్గా ఇది కంటిన్యూగా ఆన్లో ఉంటుంది. సో ఇంకోటి వచ్చేసరికి డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇలాగ టచ్ చేసినప్పుడు కొంచెం ఇలాగ ఉండిపోతాయి, కొంచెం మనకు చేతి డాగులు ఉంటాయి కదా, కొంచెం అలాగైతే కనిపిస్తుంది మరకల్లాగా. అంటే క్లీన్ మనం ఇలా పెట్టామని మనం చూసారా, మనం ఇదంతా కొంచెం మళ్ళీ క్లీన్ చేసుకుంటే. సో ఇప్పుడు ఇలా ఉన్నది కదా, క్లీన్ చేసి మన చేతులు అచ్చులు ఇవన్నీ అయితే కనబడుతున్నాయి మరి, ఓకే. సో ఓవరాల్గా అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే ఇది యూజ్ చేస్తే మట్టుగా ఒక రోజులోనే అయిపోద్ది అనుకుంటాను గైస్. మనం ఇవి నేనైతే ఎక్కువగా యూజ్ చేయను, కాల్స్ కూడా మనకి ఎక్కువ వాడడం కూడాను. సో ఏదో మామూలుగా ఉంటుంది. అలాగైతే మామూలుగా అయితే నేను ఎప్పుడో కాళ్ళు కనెక్ట్ చేసి అలా ఉంటే ఒక 2 days వస్తుంది. యూసేజ్ మట్టుగా 1 dayలోనే అయిపోద్ది,
ఓకేనా. కాకపోతే ఇది వచ్చేసరికి డిస్ప్లే ఇవంతా ఆమ్లెడ్ స్క్రీన్ అయితే చాలా బాగున్నది. కాకపోతే ఈ గ్లాస్ పైన ఏదైతే ఉందో ఇది పెద్ద స్ట్రాంగ్ కాదు. సో దానివల్ల అయితే నాకైతే ఇక్కడ బేట్లు అయితే వేస్తాను చూసారా. ఇదే గొరిల్లా ఏదో మంచిదైతే బాగున్నాను, ఇలాగ అంత బేగా బేట్లు వేయకపోవడం. ఎందుకంటే మనం పెద్దగా మరీ అంత గట్టిగా కూడా తగిలి ఉండదు, కొంచెం తగిలినాను. సో ఇదనమాట గైస్. అయితే మనకి ఫోన్లో కూడా దీని యాప్ అయితే ఉంటుంది అన్నమాట. ఈ యాప్లో మనం సెర్చ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. సో ఇంకా ఇదిగోండి బ్యాక్ సైడ్ మన ఫైర్ బోల్ట్ కమాన్. సో బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది కదా, చూసారు కదా అది. ఓకే, ఓవరాల్గా అయితే ఇదేంటిది కాంపోనెంట్స్ రిమూవ్ ఏదో అడుగుతుంది, వెదరా. ఓకే, ఓవరాల్గా అయితే ఫోన్ కాల్స్కి వీటికి ఫోన్లో వచ్చినప్పుడు ఇది గైస్ మీకు యూస్ఫుల్ ఎలాంటి టైంలో అవుతుంది అంటే, మీకు మామూలుగా అయితే పెద్దగా యూస్ఫుల్ ఏమి అవ్వదు. మీకు మామూలుగా అయితే ఏదో చేతికి వాచ్ పెట్టుకున్నాం అంతవరకు. అంటే నేను ఇది 4000లో కొంచెం ఇప్పుడు అన్నీ 3000 2000 వాచెస్ అన్నీ ఉన్నాయి చాలా వరకు. ఇవన్నీ నేను చెక్ చేశాను, ఇట్లా అన్నిట్లో కొంచెం ఇది బెటర్ అనిపించింది అన్నమాట నాకు ఈ వాచ్. ఎందుకంటే ఆ రెజల్యూషన్ కూడా 3068x420 అంతా వస్తుంది, ఎక్కువ వస్తుంది ఈ వాచ్ రెజల్యూషన్. ఓకే, సో అలాగే దాంతోపాటు ఇంకా మనకి AMOLED డిస్ప్లే వస్తుంది, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది AMOLED డిస్ప్లే. కొన్ని వాచెస్ ఉంటాయి AMOLED రావు, చూసుకోండి. AMOLED ఉన్నో తీసుకోండి, బాగుంటాయి. ఓకేనా. సో వాచెస్ ఎవరికి యూజ్ అవుతాయి అంటే, ఎక్కువగా మనం బైకుల మీద వెళ్తున్నప్పుడు మనకి ఫోన్లు వచ్చిన జేబులోంచి ఫోన్ తీయడానికి ఇబ్బంది అవుతుంది చూసారా. అలాంటప్పుడు ఈజీగా మనం చేతి దగ్గర ఉంటే ఇలా చూసుకోవచ్చు, ఎవరైనా చేశారు ఇంపార్టెంట్ కాదని. చేతి మీద ఉంటే మట్టుగా మనం చూసుకోవచ్చు, అప్పుడు బాగుంటాయి అన్నమాట. నోటిఫికేషన్స్కి వీటికి కొంచెం బాగుంటుంది. అంటే మనకి ఇంత రేట్ పెట్టంటే మనం తీసుకోవచ్చు, అంటే డబ్బులు ఉంటే పర్వాలేదు తీసుకోవచ్చు. బట్ మామూలు యూజ్ అయితే పర్వాలేదు. మీకు పెద్దగా అంత ఎక్కువ ఏదో ఎక్సర్సైజ్ స్పోర్ట్స్ ఇవన్నీ చేసుకుంటామంటే ఓకే, లేదంటే నార్మల్గా అయితే మీకు ఎంత రేట్లు పెట్టి తీసుకోవాల్సిన లేదు ఓవరాల్గా అయితే. ఎందుకంటే మనం ఒక 4000 5000 10,000 పెడితే, ఒక 10,000 పెడితేనే ఫోన్ వచ్చేస్తుంది మీకు. సో లేదు మీకు కావాలి అనుకుంటే మట్టుగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే, అలాంటి పరిస్థితుల్లో యూస్ఫుల్ అవుతాయి అంటే ఇలాంటివి మనకి. ఒకటి చేతికి అయితే బాగున్నది, అందంగా చూడడానికి కూడా బాగుంది. చేతికి నేను పెట్టుకొని చూపిస్తాను. ఒకటి గైస్, మనం చేతికి అయితే పెట్టుకుంటే మట్టుగా లుక్ అయితే బాగానే కనిపిస్తుంది ఇది. సో చూస్తున్నారు కదా, చేతికైతే లుక్ బాగుంది. ఇదేంటంటే సిరీస్ కూడా ఈ మోడల్ వచ్చేసరికి మనకి యాపిల్ వాచెస్లో ఉంటాయి ఇవి మోడల్ సేమ్. యాపిల్ స్మార్ట్ వాచెస్ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి మోడల్స్ వచ్చేసరికి. ఓకేనా. చేతి లుక్ అయితే బాగుంటుంది. అండ్ ఇంకా మనం మ్యూజిక్ ఏదైనా ప్లే చేసుకోవడానికి మ్యూజిక్ బటన్స్ కూడా ఉంటాయి దీని మీద. మన మ్యూజిక్ని కూడా మనం ఇక్కడ దీని నుంచే మనం కవర్ చేసుకోవచ్చు అనమాట. సో మ్యూజిక్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు విన్నప్పుడు మ్యూజిక్ కూడా మన ఫోన్ మ్యూజిక్ ప్లే సేమ్ మన బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అవి ఎలా వర్క్ అవుతాయి అన్నమాట. సో అలాగే మనం ప్లేయర్ నుంచి కూడా మ్యూజిక్ని రైట్ లెఫ్ట్ చేస్తుంటే మట్టుగా ఆటోమేటిక్ మ్యూజిక్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మన ఫోన్ కాల్స్ మెసేజెస్ ఏమైనా చూసుకోవడానికి బాగానే ఉంది, యూస్ఫుల్గానే ఉన్నది. ఓకే, ఎస్. సో మొత్తానికి ఓవరాల్గా మన స్మార్ట్ వాచ్ అయితే ఇది చూసారు కదా. సెకండ్ ఎక్కడైతే సౌండ్ ఉంటుంది, ఇటు సైడ్ 2 స్విచ్లు అయితే ఇచ్చాడు. ఒకటి ఏంటంటే ఒకటి ఇది స్క్రోల్ చేస్తుంటే మనకి, సో చూడండి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దీని తర్వాత ఇంకోటి తీసి చూపిస్తాను. ఓకే, సో ఇదిగోండి ఇక్కడ ఒక బటన్ వచ్చింది, సైడ్ వస్తుంది బటన్ చూడండి.
సౌండ్ చెప్తాం. ఇదిగోండి. సో ఇక్కడ బటన్ వచ్చిందా, ఇక్కడ బటన్ వచ్చింది. ఓకే, ఇటు సైడ్ వచ్చేసరికి స్పీకర్, అంతే గైస్. ఓకేనా, బటన్స్ ఇంక ఇటు సైడ్ ఏముండవు, అటు సైడ్ మట్టు 2 ఉంటాయి. ఓకే, సో ఓవరాల్గా అయితే ఇది గైస్ మరి మన స్మార్ట్ వాచ్ అయితే. సో కొన్ని యూస్ఫుల్ ఉన్నాయి, దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ వచ్చేసరికి ఇది ఛార్జింగ్ అయితే మనకి ఒక మ్యాక్స్ ఒక 2 days వస్తుంది. మీరు వాడితే మటు కొంచెం ఫోన్ కాల్స్ అవి ఎక్కువ వాడితే మీకు 1 day లోపలే వస్తుంది, ఎక్కువైతే రాదు, చూసుకోండి. ఓకేనా, సో అంటే 4000 బడ్జెట్లోనైతే ఇది బెటర్ వాచే. ఓకే, కాకపోతే కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఇలా స్క్రాచ్లు దేనికైనా తగలకుండా యూజ్ చేసుకోండి, లేదంటే ఇలా డ్యామేజ్ అయితే మీకు అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇదన్నమాట గైస్ మొత్తానికి పూర్తిగా టోటల్గా అయితే ఫైర్ బోల్ట్ సో విజన్ మోడల్ రివ్యూ అయితే. ఓకే, సో థ్యాంక్ యూ గైస్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరి యూస్ఫుల్ అయితే మరి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి మంచి మంచి లేటెస్ట్ న్యూ రివ్యూస్ అలాగే గేమింగ్స్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ గైస్ అందరికీ, థ్యాంక్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్, టేక్ కేర్ ఎవరీవన్, థ్యాంక్ యూ.